Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. టీడీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన కనిపించకపోవడం అంతటా చర్చనీయాంశమైంది. తాను గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింతమనేని మౌనంగా ఉండడానికి గల కారణాలపై పార్టీలో నేతలు సైతం ఆఫ్ ద రికార్డుగా చర్చించుకుంటున్నారు. ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ 3 సార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. 2009లో వైఎస్ హబాలో చింతమనేని గెలుపొందారు. తరువాత 2014లో గెలిచిన పార్టీ విప్గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యారు. ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన ఏ టీడీపీ నేత ఎదుర్కోనన్ని కేసులు ఎదుర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అలా గత 5 ఏళ్లు అనేక కష్టాలు పడినా పసుపు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు. అధికార పార్టీ బెదిరింపులకు ఎప్పుడూ తలొగ్గలేదు. రాజీకి కూడా రాలేదు. ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని ధైర్యంగా చెప్పిన నేత చింతమనేని ప్రభాకర్ మాత్రమేనని పార్టీలో అందరూ ఒప్పుకుంటారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న పరిణామాలు చింతమనేని ప్రభాకర్ను బాధించాయి అంటున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన నమ్మారు. 3 సార్లు గెలవడంతో పాటు పార్టీలో ఉన్నందున అనేక ఇబ్బందులు పాలయ్యానని, తనకు మంత్రి పదవిని ఈసారి ఇస్తారని ఆయన గట్టిగా విశ్వసించారు. అయితే కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. అయితే సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగానే చింతమనేని ప్రభాకర్కు కేబినెట్లో చోటు దక్కలేదని, త్వరలోనే ఏదో ఒక కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం అయితే అందుతోంది. మరోవైపు ఏలూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చింతమనేని ప్రభాకర్ను బాధిస్తున్నాయి అంటున్నారు. ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావులను పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని ప్రభాకర్ మౌనం వహించారని తెలిసింది. వైసీపీ అధికారంలో ఉండగా ఇద్దరు చంద్రబాబు పైన, టీడీపీ పైన విమర్శలు చేయడమే కాకుండా తనపై కేసులు నమోదు కావడం వెనుక కూడా వారు ఉన్నారు అన్న కారణంతో వాళ్ళ రాకను విభేదిస్తున్నారు. కానీ దంపతులిద్దరూ లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడంతో చింతమనేని ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోయినా కనీసం తమను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని మౌనం వహించారు అంటున్నారు.